ఈరోజు మీకు జనరల్ లెసన్ ప్లాన్లో మిడిల్ స్కూల్ సంబంధించిన లెసన్ ప్లాన్ గురించి వివరంగా మీకు తెలుపుతాను. అసలు మిడిల్ స్కూల్ అంటే 6, 7 తరగతి. అదే అప్పర్ ప్రైమరీ స్కూల్ అయితే 6, 7, 8 తరగతి కూడా కేటాయిస్తాం. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం 6, 7, 8 కూడా అదే కేటగిరీకి వస్తుంది. మనం ఈ యొక్క మిడిల్ స్కూల్ లెవెల్లో వ్యాయామ విద్య సంబంధించిన పాఠ్యాంశాలను మనం చెప్పేప్పుడు ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా ఆచరణ చేయాలనేది మనం వివరంగా తెలుసుకుందాం. మీకు తెలుసు లెసన్ ప్లాన్లో ఆటోమేటిక్గా మీకు 6 పార్ట్లు ఉంటాయని తెలుసు. ఒకటి అసెంబ్లీ రోల్ కాల్, వార్మింగ్ అప్, ఫార్మల్ పార్ట్, స్పెషల్ పార్ట్, రిక్రియేషన్ పార్ట్ అండ్ డిస్మిసల్ పార్ట్. వీటిలో ఫస్ట్ పార్ట్ అసెంబ్లీ రోల్ కాల్, ఆ తర్వాత చివరి డిస్మిసల్ పార్ట్ ప్రతి లెసన్ ప్లాన్లోనూ కంపల్సరీగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ తీసుకుందాం. ఫస్ట్ పార్ట్ తీసుకుంటున్న సబ్జెక్టు ఏమి? అసెంబ్లీ రోల్ కాల్. ఇక్కడ టైమింగ్ ఎంత? 2 minutes. ఈ 2 నిమిషాలు మనం ఏం చేస్తాము? వ్యాయామ ఉపాధ్యాయుడు ఫస్ట్ లైన్ ఫార్మేషన్లో సూర్యుడికి అంటే సన్కి ఎదురుగా సన్ ఫేస్ చేస్తూ లాంగ్ విజిల్ వేసి షార్టెస్ట్ అండ్ లెఫ్ట్, టాలెస్ట్ అండ్ రైట్, క్లాసిక్ సింగిల్ లైన్, ఫాలింగ్. Class, attention, stand at ease. Class, right dress. Class, eyes straight. From the right, dumb up. Class, stand at ease. ఈ విధంగా కమాండ్స్ ఇస్తూ ఫస్ట్ పార్ట్ని కంప్లీట్ చేస్తాం. సో మనం కంప్లీట్ చేసినప్పుడు ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది ఆటోమేటిక్గా వస్తే ఇవంతా కంప్లీట్ 2 minutes మనము కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. దీంతో ఫస్ట్ పార్ట్ అంటే అసెంబ్లీ రోల్ కాల్ కంప్లీట్ అయినట్లే. ఇప్పుడు సెకండ్ పార్ట్ గురించి తెలుసుకుందాం. సెకండ్ పార్ట్ ఏమి? ఇంట్రొడక్టరీ ఆర్ వార్మింగ్ అప్. ఈ వార్మింగ్ అప్లో సో వ్యాయామ ఉపాధ్యాయులు ఇప్పుడు స్టూడెంట్స్ స్టాండర్డ్ పొజిషన్లో ఉంటారు. అప్పుడు టీచర్ ఏం చెప్తారంటే, నేను రెడీ గో అన్నప్పుడు మీరందరూ కొంత దూరం పరిగెత్తా వెళ్ళి నేను విజిల్ వేయగానే యూ హ్యావ్ టు బెండ్ అండ్ టచ్ ద గ్రౌండ్ అంటే వెంటనే మళ్ళీ వెలికి రావాలా అంటాడు. సో ఆ విజిల్ వేయగానే అసలు రెడీ గో అంటే ఆటోమేటిక్ పిల్లలు అందరూ పరిగెత్తారు. మళ్ళీ విజిల్ వేయగానే టచ్ అని గ్రౌండ్ మీద టచ్ చేసి మళ్ళీ వెలికి వచ్చేస్తారు. ఆ విధంగా 2 or 3 times విద్యార్థులు రన్ చేసుకుంటూ వెలికి తీసుకుని మళ్ళీ వెలికి ముందుకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి జనరల్గా వాళ్ళు గెట్ స్మాల్ లిటిల్ వార్మప్ అంటున్నా, బాడీ వార్మప్ అవుతుంది. ఆ తర్వాత హీ విల్ యూజ్ ద కమాండ్. ఏం కమాండ్ యూజ్ చేస్తాడు? జాయిన్ యువర్ హ్యాండ్స్, మేక్ ఏ సెమీ సర్కిల్, రెడీ గో అంటాడు. అంటే ఆటోమేటిక్గా పిల్లలు వాళ్ళ చేతులు పట్టుకొని ఆటోమేటిక్గా సెమీ సర్కిల్ ఏర్పడతారు. సెమీ సర్కిల్ ఏర్పడినప్పుడు టీచర్ ఎక్కడ వస్తాడు? కరెక్ట్గా సెంటర్కి వస్తాడు. అందరినీ అబ్జర్వ్ చేస్తాడు. చుట్టూరు ఉంటారు కాబట్టి ఇతను ఈ పక్క ఫేస్ చేస్తాడు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అందరినీ స్టూడెంట్ చూస్తాడు, స్టూడెంట్ టీచర్ని చూస్తాడు. ఇప్పుడు జనరల్ వార్మింగ్ అప్లో టాప్ టు బాటమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు అంటే, సపోజ్ ఇక్కడ మనం కావాల్సిన ఆటోమేటిక్గా ఏమవుతుంది? రొటేషన్లు ఏమున్నాయి? సింగిల్ హ్యాండ్ రొటేషన్, డబుల్ హ్యాండ్ రొటేషన్, షోల్డర్ రొటేషన్, హిప్ రొటేషన్, ఓకే. ఆ తర్వాత యాంకిల్ రొటేషన్, రిస్ట్ రొటేషన్, ఈ విధంగా రకరకాల రొటేషన్లు ఉన్నాయి. అదేవిధంగా బెండింగ్ ఎక్సర్సైజ్, ఫార్వర్డ్ బెండింగ్, అప్వర్డ్ బెండింగ్, సైడ్ బెండింగ్, ఓకే. ఆటోమేటిక్గా హ్యావ్ టు బెండ్ అండ్ రొటేట్. సో ఈ విధంగా రకరకాల వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్ దాంట్లో ఉన్నాయి. అదేవిధంగా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్, సైడ్లో స్ట్రెచ్చింగ్, ఫుల్ స్ట్రెచ్చింగ్, ఆల్టర్నేట్ టో టచ్, ఈ విధంగా కొన్ని వాటిలో కూడా సిస్టమ్ చేసుకో. అదేవిధంగా వీ హ్యావ్ గో ఫర్ కికింగ్, లెఫ్ట్ లెగ్ కిక్, రైట్ సైడ్ కికింగ్, ఫార్వర్డ్ కికింగ్, బ్యాక్ సైడ్ కికింగ్. ఆ విధంగా లెగ్ ఏ రకంగా అంటే కిక్ చేసేదానికి. అదేవిధంగా హాపింగ్, 1 leg హాపింగ్,
one leg hopping, double leg hopping with a jumping, double leg hopping, and jump and sit on toes, jump and sit on toes. అలా కొన్ని ఆ తర్వాత దెన్ హ్యావ్ టు గో ఫర్ ద రిస్ట్ రొటేషన్స్. ఈ విధంగా రకరకాలైనటువంటి అన్నింటిలో ఒక 20 ఐటమ్స్ మనం తయారు చేసుకొని టాప్ టు బాటమ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది పీఈటీ యొక్క ఉద్దేశం. ఏ స్టాండర్డు, ఏ పిల్లలు ఏ స్టాండర్డు, ఈ విధంగా మనం చేసుకున్న ఒక 20 ఐటమ్స్ వాటి అన్నింటిలోనూ ఒక్కొక్కటి ఒకదానిలో తీసి ఆటోమేటిక్ ఫ్రేమ్గా తయారు చేసుకొని వాటిని మనము ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకు కొత్తగా ఒక కొత్త వార్మింగ్ అనేది వాళ్ళకి తెలుస్తుంది, ఇంట్రొడ్యూస్ చేస్తున్నామని. ఆటోమేటిక్గా జరిగిందే జరగకుండా. కాబట్టి ఈ యొక్క 20 ఐటమ్స్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి, లేదా రకరకాల ఎక్సర్సైజ్ మనం ముందుగానే ప్లాన్ చేసుకుంటాం కాబట్టి వాటి నుంచి ఒక్కొక్కటి టాప్ టు బాటమ్, లేకపోతే బాటమ్ టు టాప్గా లెక్క చేసుకుంటూ ఒక్కొక్కటి అలా చేసుకొని ఒక 5-6 తీసుకొని వాటిని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తే వితిన్ 5 మినిట్స్లో ఆటోమేటిక్గా 1 నిమిషం అయిపోయింది. ఇక 4 మినిట్స్ ఉంది. ఆ 4 మినిట్స్లో మనం ఏ విధంగా చేయవచ్చు, ఏ విధంగా వాటిని మనం కలవచ్చు అనేది మనం తెలుసుకొని ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఆ వార్మింగ్ అప్ పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతుంది. పిల్లలు కూడా దే ఫీల్ వెరీ హ్యాపీ. ఆటోమేటిక్గా బాడీ వార్మ్ అయిపోతుంది, ఎందుకంటే కొత్త ఎక్సర్సైజ్ కాబట్టి దే కెన్ డూ ద పర్ఫెక్ట్ వే. దట్ ఈస్ హ్యావ్ బి ప్లాన్. సో వ్యాయామ ఉపాధ్యాయుడు 6వ తరగతికి 7వ తరగతికి ఈ విధంగా వెరైటీగా ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళకు డెవలప్మెంట్ అనేది వార్మింగ్ అప్లో కూడా వాళ్ళకి హ్యావ్ ఏ వెరీ గుడ్ ఎంతూజియాజంతో పార్టిసిపేషన్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనము థర్డ్ పార్ట్ వెళ్తాం. దట్ ఈస్ ఫార్మల్ పార్ట్. సో ఫార్మల్ పార్ట్ అంటే ఫ్రీ హ్యాండ్ ఎక్సర్సైజ్. ఫ్రీ హ్యాండ్ ఎక్సర్సైజ్ అంటే కెలస్టిక్ ఎక్సర్సైజ్. మనం కెలస్టిక్ ఎక్సర్సైజ్ చెప్పాలంటే ఏం చేయాలి, ర్యాంక్ ఫార్మేషన్ రావాలి. సో ఇప్పుడు మనం 2 ర్యాంక్ ఫార్మేషన్ కానీ 3 ర్యాంక్ ఫార్మేషన్, ఇప్పుడు మనం యాక్చువల్గా మనం 3 ర్యాంక్ ఫార్మేషన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో 3 ర్యాంక్ ఫార్మేట్ చేయాలంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, బాయ్స్ని లైన్లో ఉంటారు కదా, లైన్లో ఉండడం వల్ల స్టార్టింగ్ చేసుకుంటాం కాబట్టి అడిషన్ చెప్పి on the right increase number 1 2 3 1 2 3 1 2 3 up. Okay, then command. So one minute when they are open our command తీసుకురావాలి. So number 1 stay where you are. Number 2 steps. Number 3 4 steps. Open our forward mark 1 2 3 4 up. Then up right arm, standard ease and easy. So ఇప్పుడు ఫార్మేషన్ అయిపోయింది. ఇప్పుడు టీచర్ he will give the demonstration. ఒక ఎక్సర్సైజ్ గురించి డెమోన్స్ట్రేషన్ చేస్తాడు. సో ఆటోమేటిక్గా డెమోన్స్ట్రేట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఎగ్జాంపుల్ సి 1 2 3 4 5 6 7 8. సో ఈ విధంగా డెమోన్స్ట్రేట్ చేశాం ఫస్ట్ ఎక్సర్సైజ్. సో ఇక్కడ మనము ప్రతి స్టెప్ని ప్రతి కౌంట్ని వర్బల్ ఎక్స్ప్రెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే స్టార్టింగ్ విత్ ఇటు సైడ్ కూడా ఈ సైడ్ కూడా మనం ప్రాక్టీస్ చేయడానికి అవకాశం. అంటే ఫస్ట్ స్టార్ట్ విత్ ద మూమెంట్ ఎక్సర్సైజ్ అనమాట. ఇటు సైడ్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఇటు 4 కౌంట్స్ మళ్ళీ 4 కౌంట్స్ 8 కౌంట్స్ వచ్చేస్తాం. అదేవిధంగా ఈ పక్క 1 2 3 4 5 6 7 8 పొజిషన్ వచ్చేస్తాం. సో ఈ విధంగా పొజిషన్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ మూమెంట్ ఎక్సర్సైజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా యూ హ్యావ్ యూజ్ ద మిర్రర్ మెథడ్. అది ఏమంటారు, మిర్రర్ మెథడ్ అంటే సో టీచర్ విల్ స్టార్ట్ విత్ ద రైట్ లెగ్, రైట్ సైడ్. ఇప్పుడు రైట్ సైడ్తో ఫార్వర్డ్ చేశారు, ఇటు సైడ్ వర్డ్ సైడ్. మీరేం చేయాలి, స్టూడెంట్స్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. సో లెఫ్ట్ లెగ్ స్టార్ట్ చేయాలి, లెఫ్ట్ సైడ్. ఇప్పుడు స్టార్ట్ చేసింది రైట్ సైడ్. సో దిస్ ఇస్ కాల్డ్ మిర్రర్ మెథడ్. ఇట్స్ కాల్డ్ మిర్రర్ మెథడ్. సో ఈ మిర్రర్ మెథడ్లో 1 ఫస్ట్ స్టెప్, 2 3 4 5 6 7 8 పొజిషన్. అదేవిధంగా నాక లెఫ్ట్ సైడ్ అంటే మీకు రైట్ సైడ్ 1 2 3 4 5 6 7 8 పొజిషన్. సో ఈ విధంగా 4 స్టెప్స్ ఇటు సైడ్
ఫోర్సెప్స్ రిమూవ్మెంట్ ఎక్సర్సైజ్. సో ఇలాంటి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇప్పుడు బైకోట్లో చెప్పాము స్టూడెంట్కు వాళ్ళకు బైకోట్లో నేర్పించాము అయిపోయింది. ద సేమ్ ఎక్సర్సైజ్ కంటిన్యూస్లీ రిటర్న్ వచ్చినప్పుడు ఇక్కడ మనం కమాండ్ యూజ్ చేయాలి. దాన్ని ఆల్టర్నేట్ అంటారు. ఆల్టర్నేట్ అంటే మనం చెప్పేప్పుడు ఆటోమేటిక్ ఏం చెప్తాం, ద సేమ్ ఎక్సర్సైజ్ కంటిన్యూస్లీ రిథమిక్లీ బిగిన్ అంటాం కదా, ఆ బిగిన్ అయినప్పుడు ఆటోమేటిక్గా కంటిన్యూషన్ ఉంటుంది. అలాంటప్పుడు మనం వీ హ్యావ్ టు యూజ్ ద alternate. Now you can see that by demonstration. The same exercise continuously, rhythmically begin. 1, 2, 3, 4, 5, 6. Alternate. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8, 7, 6, 5, 4, 3, class, 5. అంటే ఈ కంటిన్యూస్ చేసేప్పుడు మనము ఆల్టర్నేట్ చెప్తాం. అంటే ఆల్టర్నేట్ అంటే ఆటోమేటిక్గా ఫోర్ స్టెప్స్ ఇట్ సైడ్, 4 స్టెప్స్ ఇట్ సైడ్. సో అది ఒక్కసారి యూజ్ చేయాలి. అది ఇప్పుడు కంటిన్యూస్గా రిపీట్ చేసినప్పుడు మనం ఆల్టర్నేట్ అయినప్పుడు మన తర్వాత క్లాస్ ఆడుకోవచ్చు. కాబట్టి ప్రతిసారి ఆల్టర్నేట్ చెప్పాల్సిన అగత్యము ఏదో ఒక్కసారి చెప్పాము ఆటోమేటిక్గా పిల్లలకి అర్థమైపోతుందో ఇటు వెళ్ళాలి, మనం ఏ బాక్స్ అవసరం వెళ్ళాలి, ఎంతసేపు క్లాస్ ఆడేదిగా ఇటు అటు అటు ఇటు అటు మూవ్మెంట్ జరుగుతూనే ఉంటుంది. దిస్ మూవ్మెంట్ ఎక్సర్సైజ్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. టీచర్ ఇక్కడ నిర్ణయం మెథడ్ అనేది మర్చిపోకూడదు. టీచర్ విల్ స్టార్ట్ విత్ ద రైట్ ఫుట్ అండ్ స్టూడెంట్ విల్ స్టార్ట్ విత్ ద లెఫ్ట్. ఎలాంటి మూవ్మెంట్ అయినా కూడా సపోజ్ ముందు పోవాలనుకుంటున్నాం ఆటోమేటిక్గా స్టార్ట్ విత్ ద రైట్ ఫుట్, స్టార్ట్ విత్ ద లెఫ్ట్. ఈ విధంగా ముందుకు 4 అడుగులు వేసి వెనుక 4 అడుగులు వెనుక పోయొచ్చు. అర్థదా? అదేవిధంగా డయాగ్నల్ కూడా ఇప్పుడు ఇది 90 degrees, 45 degrees కూడా మనం చేయొచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8. అదేవిధంగా ఇటు సైడ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఈ విధంగా పొజిషన్ చూపిస్తాం. సో ఇట్లైనప్పుడు ఆటోమేటిక్గా కంటిన్యూస్లీ రిపీట్లీ చెప్పినప్పుడు మాత్రమే మనం ఆల్టర్నేట్ చెప్పాలి. ఆ విధంగా చెప్పడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా మూవ్మెంట్ ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు చేయగలుగుతారు. ఈ విధంగా మనం కంటిన్యూస్లీ రిపీట్లో మనం చెప్పిన తర్వాత వాళ్ళ చేత చేపించడం జరుగుతుంది. ఆడికి అయిపోతుంది. దెన్ ఆటోమేటిక్గా అప్ లెఫ్ట్ హ్యాండ్ చెప్తాము, దెన్ అబౌట్ హ్యాండ్ చెప్తాము, ఆ తర్వాత క్లోజ్ హ్యాండ్. క్లోజ్ హ్యాండ్ ఏ విధంగా చెప్తాము? ఓకే, నెంబర్ 1 stay where you are. Number 2 wait for trees. Number 2 wait for trees. Number 2s and 3s join with 1s. Close order. Forward march. 1, 2, 3, 4. Up. Plus about third. Standard T's. ఇంతటితో ఫార్మల్ పార్ట్ కంప్లీట్ చేస్తారు. సో థర్డ్ పార్ట్లో ఇది ఎన్ని నిమిషాలు అయ్యాలి? విత్ ఇన్ 10 minutes యూ హ్యావ్ టు కంప్లీట్ ద టోటల్ పార్ట్. కాబట్టి ఇంతటితో మనకు ఫార్మల్ పార్ట్ కంప్లీట్ చేస్తాం. నౌ వి ఆర్ గోయింగ్ టు స్పెషల్ పార్ట్. ఇప్పుడు ఏం చెప్తున్నాము, మనం స్పెషల్ పార్ట్ వెళ్తున్నాం. స్పెషల్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి టైమింగ్ ఎట్లా 15 minutes. సో 15 minutes వీ హ్యావ్ టు కంప్లీట్ ద స్పెషల్ పార్ట్. స్పెషల్ పార్ట్ అంటేనే మనకు పిల్లలకి ఒక న్యూ యాక్టివిటీని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. సో న్యూ యాక్టివిటీ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల వాళ్ళకు ఏదైనా ఆనందం వస్తుంది. వాళ్ళకు కొత్త యాక్టివిటీ గురించి నేర్చుకుందాం అనేక అభిలాష కలుగుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేసాం, ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ సబ్జెక్ట్ ఫార్మేషన్ చూసుకోవాలి. మనం ఆల్రెడీ సెమీ సర్కిల్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, ఒక్కోసారి ఇప్పుడు మనం యూ ఫార్మేషన్ చేస్తాం. యూ ఫార్మేషన్. సో మనకు స్టూడెంట్ స్ట్రెంగ్త్ తెలుసు, వాళ్ళు ఆల్రెడీ లైన్లో స్టాండర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు స్ట్రెంగ్త్ మనకు తెలుసు. కాబట్టి ఒకరు 15 మంది ఉన్నారనుకోండి, 16 మంది ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా ఒక 5 ఫస్ట్ 5 members ఇలా నిలబడండి. నెక్స్ట్ 5 members ఇటు రండి, ఇటు సైడ్ రండి. నెక్స్ట్ 5 members అటు రండి. అంటే కమాన్ జాయిన్ కొద్దిగా హ్యాండ్స్ ఫ్రీగా నిలబడండి. ఓకే, వెరీ గుడ్. సో ఇటు 5 అటు 5 ఇటు 6 టోటల్ ఒక యూ ఫార్మేషన్. సో ఆటోమేటిక్గా యూ ఫార్మేషన్ అయినప్పుడు ఓకే, టీచర్ వచ్చి ఈ ఎదురులో నిలబడతారు. ఈ ఎడ్జ్కి మధ్యలో నిలబడతారు. ఇటు ఫేస్కి ఎదురుగా ఉంటారు, ఇటు సైడ్ ఉంటారు, ఇటు సైడ్. కాబట్టి ఇప్పుడు మొత్తం విద్యార్థులను టీచర్ చూస్తాడు.
టీచర్ కూడా విద్యార్థులను అబ్జర్వ్ చేసేదానికి చాలా వీలుగా ఉంటుంది. టీచర్ చేసే డెమాన్స్ట్రేషన్ కూడా వాళ్ళు చూడడానికి వీలుగా ఉంటుంది. ఇక యాక్టివిటీస్ అనేది. సో యాక్టివిటీస్ అనేది వ్యాయామ విద్యకు ఇవి ఆవరణాలు. మనం ఎలా నగలేసుకుంటామో ఆ విధంగా ఈ యాక్టివిటీస్ అనేది మన యాక్టివిటీస్ అనేది ఆభరణాలతో సమానం. వీటిని మనము నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి ఫిజికల్ ఎడ్యుకేషన్లో. ఫస్ట్ వన్ ఈజ్ యోగా. యోగాలో నెంబర్ ఆఫ్ ఆసనాస్ ఉన్నాయి. ఒక్కొక్క ఆసనాస్ మనం ఇంట్రొడ్యూస్ చేస్తూ పోవాలి. అదేవిధంగా లైట్ ఆపరేటర్స్. లైట్ ఆపరేటర్స్లో డంబుల్స్ ఉన్నాయి. డంబుల్స్లో నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉన్నాయి. దాన్ని మనం ఇంట్రొడ్యూస్ చేయాలి. ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క ఎక్సర్సైజ్ని ఇంట్రొడ్యూస్ చేయాలి. అదేవిధంగా ఇండియన్ క్లాస్లో నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉన్నాయి. వాటిలో కూడా మనం ఒక ఎక్సర్సైజ్ మనం ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాండ్స్లో నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క ఈవెంట్ నుంచి ఒక్కొక్క ఎక్సర్సైజ్ మనం ఇంట్రొడ్యూస్ చేయాలి. ఇకపోతే మార్చింగ్ పోతే రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్, అబౌట్ టర్న్, ఓకే, మార్చ్, క్విక్ మార్చ్, రైట్ వీల్, లెఫ్ట్ వీల్, ఇలాంటివి మనం ఏదైనా ఒక స్కిల్ ఒక యాక్టివిటీ గురించి మనం బోధించవచ్చు. అదేవిధంగా జిమ్నాస్టిక్స్లో మనము మ్యాట్ ఎక్సర్సైజ్, సిట్టింగ్ ఫార్వర్డ్ రోల్, సిట్టింగ్ బ్యాక్వర్డ్ రోల్, స్టాండింగ్ ఫార్వర్డ్ రోల్, స్టాండింగ్ బ్యాక్వర్డ్ రోల్, కార్ట్ వీల్, ఓకే, టీ బ్యాలెన్స్, హెడ్ బ్యాలెన్స్, టైగర్ బ్యాలెన్స్, ఇవన్నీ మనము ఆ యొక్క జిమ్నాస్టిక్స్లో డిఫరెంట్ పొజిషన్లు ఉన్నాయి కాబట్టి వాటిని మనం చెప్పచ్చు. అదేవిధంగా లెజిమ్లో నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉన్నాయి. అదేవిధంగా ఎరోబిక్స్లో ఉన్నాయి. డంస్ అండ్ బైటెక్స్. ఈ విధంగా రకరకాలైన యాక్టివిటీస్ మనలో ఆభరణలాగా ఉన్నాయి. మనం వాటన్నిటి మనము ఒక్కొక్కటి నేర్పిస్తా ఈ స్థాయిలో అంటే ఈ 6, 7 తరగతులు నేర్పిస్తే వాళ్ళు మనకు అసైన్ అవుతారు. కారణం ఏమంటే పిల్లలంతా నేర్చుకున్న తర్వాత మనం గివ్ ద డెమాన్స్ట్రేషన్. 10 నిమిషాలు చిటికేసినా కూడా వచ్చి పిల్లలు డెమాన్స్ట్రేషన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అవగాహన వచ్చేస్తుంది కాబట్టి, ఒక్కొక్క యాక్టివిటీ నుంచి వాళ్ళకి కంట్రోల్ వస్తుంది కాబట్టి మనము ఏ నిమిషంలో చెప్పినా కూడా వాళ్ళు ఆటోమేటిక్గా రెడీ అవుతారు. ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి ఆటోమేటిక్గా మనం గివ్ ద పక్కా డెమాన్స్ట్రేషన్ విత్ ఇన్ 15 minutes. దానివల్ల ఏమవుతుంది, మొత్తం స్కూల్కి మంచి నేను అందుకే చెప్పిన ఇవి ఆవరణలాగా ఉంటాయి. స్కూల్కి ఒక ఆవరణం కాబట్టి ఇలాంటి యాక్టివిటీస్ మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అందుకని ఇది రైట్ టైం. అంటే 6, 7 తరగతుల్లో ఈ వీక్లీగా నుంచి స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఈ సంవత్సరం వచ్చిన 6వ తరగతి నెక్స్ట్ 7th వస్తారు, 7th 8th వస్తారు. ఈ 3 yearsలో వాళ్ళు వేస్తారంటే ఆటోమేటిక్గా ఎక్స్పర్ట్ అయిపోతారు. దెన్ ఆటోమేటిక్గా వీ కెన్ డూ ఎనీ ఎక్స్పర్ట్. కాబట్టి అందుకని దీనికి ప్రాధాన్యత ఇచ్చాం. అందుకని దీన్ని స్పెషల్ యాక్టివిటీలో పెట్టాం. కొంతమంది ఏం చేస్తారంటే వ్యాయామ పద్యాలు ఈ యాక్టివిటీ నేర్పించకుండా వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉండదు, వాళ్ళ దగ్గర దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉండదు. అందువల్ల ఏం చేస్తారు, వాళ్ళు దే ఆర్ ఇంట్రెస్ట్ ఎనీ గేమ్. ఒక గేమ్ కింద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు స్పెషలైజేషన్ చేసి ఉంటారు. సో ఆ గేమ్ యొక్క స్కిల్ వాళ్ళు జనరల్ అసెంబ్లీలోనే ఒక స్పెషల్ పార్ట్ కింద చెప్పేస్తాం. అంటే అదేం తప్పని కాదు, అక్కడ చెప్పేప్పుడు మనం ఆలోచించాలి. బేసిక్గా ఉండాలి. ఆటోమేటిక్ ఇప్పుడు ఖోఖో ఉందనుకోండి, హౌ టు సిట్ ఇన్ ద స్క్వేర్, హౌ టు జిగ్-జాగ్ రన్, హౌ టు గో జిగ్-జాగ్ రన్, ఓకే, డైవింగ్, పోల్ డైవింగ్, ఇట్లాంటి బేసిక్ అన్నీ మనం నేర్పించడానికి అవకాశం పెట్టే లెసన్ ప్లాన్లో మనం పొందుపరచాలి. అదేవిధంగా డిఫరెంట్ గేమ్స్, సపోజ్ బాస్కెట్బాల్, హౌ టు హోల్డ్ ద బాల్, చెస్ పాస్, ఈ విధంగా ప్రతి గేమ్లో ఉండేవి చిన్న బేసిక్ తీసుకొని ఈ వయసులో అంటే 6, 7 తరగతిలో మనం కానీ ఇంట్రొడ్యూస్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు 2, 3 years అయినా ఆటోమేటిక్గా దే విల్ బి ద వెరీ గుడ్ ప్లేయర్స్. మనకు టీం తయారు చేస్తే ఈజీగా మనకు అవకాశం వస్తుంది. అందుకని మనం పకడ్బందీగా మనం చేయాలి. కానీ యాక్టివిటీస్ అంటే యాక్టివిటీస్ చేయాలి. కారణం ఏమంటే అది ఆటోమేటిక్గా ఎవరు చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు చేస్తున్నారు, దాంట్లో తప్పేం లేదు. కానీ అలా చేసిన దానివల్ల మనమంతకు మన యాక్టివిటీస్ మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం అని లెక్క. మనం ఎప్పుడైనా కానీ మనకి యాక్టివిటీ అంటే ఇప్పుడు జనరల్ అసెంబ్లీ అంటే అన్ని పార్ట్లు సపరేట్గా ఉంటాయి. ఒకటి అసెంబ్లీ రోల్ కాల్ సపరేట్గా ఉంటుంది, వార్మింగ్ అప్ సపరేట్గా ఉంటుంది, ఫార్మల్ పార్ట్ సపరేట్గా ఉంటుంది, స్పెషల్ పార్ట్ సపరేట్గా ఉంటుంది, రిక్రియేషన్ సపరేట్గా ఉంటుంది, ఆ తర్వాత డిస్మిస్ సపరేట్గా ఉంటుంది. అంటే 6 varieties. వీటన్నిటి మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనకు సపరేట్గా ఉంది, పర్టికులర్ లెసన్ ప్లాన్ ఉంది,
దాంట్లో మనం ఒక స్కిల్ సంబంధించి మొత్తం ఓవరాల్గా తీస్తాం. ఆ అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. అయినా కూడా కొన్ని సందర్భాల్లో మనకు అత్యం లేకుండా కొంతమంది ఈ లెసన్ అంటే వచ్చి పెడతాం. ఆటోమేటిక్గా ప్రాబ్లం ఏమి ఉండదు, ఏం చేసిన దానివల్ల తప్పలేదు, అదే ఒక వెరైటీ. కాబట్టి బేసిక్గా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు యోగాసనాలు చేసామనుకోండి, ఆసనాలు మనం పొజిషన్ వైజ్ చూపించాం. అంటే పొజిషన్ 1 P1 అంటారు, పొజిషన్ 2 ఫస్ట్ పొజిషన్ రాసేసి పొజిషన్ రాసి మళ్ళీ పొజిషన్ 2 P2 P3 P4 ఆ విధంగా 4 భాగాలు విడిచేసి ఒక్కొక్క దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదే ఎక్సర్సైజ్ అనుకో, ఏదైనా ఇప్పుడు డబుల్స్ ఎక్సర్సైజ్ వచ్చింది అనుకోండి, డబుల్ ఎక్సర్సైజ్ కౌంట్ నెంబర్ 1 ఎక్సర్సైజ్ బై కౌంట్ నెంబర్ 1, కౌంట్ నెంబర్ 2, కౌంట్ నెంబర్ 3, కౌంట్ నెంబర్ 4 అని లేకుండా కౌంట్ నెంబర్ 1 ఫస్ట్ రాసి C1 చదువుతుంది, C2 C3 C4 అని మనము డివైడ్ చేసుకోవచ్చు. కాబట్టి మనము యాక్టివిటీ చెప్పాలన్నప్పుడు ఆటోమేటిక్గా అదే విధంగా గేమ్ చెప్పాలి. పొజిషన్, ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్ 4 భాగాలు విభజించుకొని మనకు అనుకూలంగా వాటిని బాగా ఎక్స్ప్లెయిన్ చేసేదానికి వీలుగా మనము ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడు మనం ఆటోమేటిక్గా వాళ్ళకి బోధన చేసేదానికి వీలవుతుంది. విద్యార్థులు ఈజీగా వాళ్ళు క్యాచ్ చేస్తారు. ఆటోమేటిక్గా వాళ్ళు డెఫినెట్గా ఆ కొత్త యాక్టివిటీని నేర్చుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా నేర్చుకోవడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది, ఈ యూనిఫామ్ చేసేదాని వల్ల ఆటోమేటిక్ ప్రతి విద్యార్థి మనకు అనుసంధానంలో ఉంటాడు. ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాల్సుకుంటారు ఆటోమేటిక్గా డబుల్ హ్యాండ్ డిస్టెన్స్ అంటే అదే ప్లేస్లో వాళ్ళు చేతులు సాచి దే హ్యావ్ గో ఎక్స్పాన్షన్ అయిపోతారు. దెన్ ఆటోమేటిక్ మనకి డెమాన్స్ట్రేషన్ వరకు క్లోజ్ ఉండింటాం. ఆ తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది, హ్యావ్ టు టేక్ ద డబుల్ హ్యాండ్ డిస్టెన్స్ అన్నీ కూడా ఆటోమేటిక్ అందరూ జరుగుతారు, ఎక్స్పాండ్ అవుతుంది, ఆటోమేటిక్ ఎక్విప్మెంట్ ఉంటుంది. కాబట్టి ఎక్విప్మెంట్తో దే కెన్ గో ఫర్ ద ప్రాక్టీస్ బై వన్ బై వన్. సో చేసిన తర్వాత ఆ తర్వాత మొత్తం అందరిని ఒకసారి చేయించాలి. ఆ తర్వాత ఒక్కొక్క విద్యార్థిని వచ్చి డెమాన్స్ట్రేట్ చేయగలరు. ఈ డెమాన్స్ట్రేట్ అబ్బాయి చేసేటప్పుడు మిగతా వాళ్ళు కూడా చేయాలి. ఒక్కొక్క సందర్భంలో మన దగ్గర ఎక్కువ ఉండదు. అలాంటప్పుడు ఎన్ని ఉన్నా చూసుకొని ఒక సైడ్ పెట్టేసి ఇంకొక సైడ్ డమ్మీ ప్రాక్టీస్ చేయించాలి. వీళ్ళు ఎలా చేస్తున్నారో వాళ్ళు వితౌట్ ఎక్విప్మెంట్. ఇక్కడ ఒక అబ్బాయి చేస్తుంటాడు, ఈ అబ్బాయి చూసి వీళ్ళు చేస్తారు, వీళ్ళు చూసి వాళ్ళు డమ్మీ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఆ విధంగా మనం ఏ విద్యార్థిని కూడా స్పెషల్ యాక్టివిటీ అప్పుడు ఎవరిని ఖాళీ పెట్టకూడదు. ప్రతి ఒక్కరు హ్యావ్ టు బి ఇన్వాల్వ్. మనం అబ్జర్వ్ చేస్తున్నారు లేదా కరెక్ట్ చేయకపోతే వాళ్ళ దగ్గర పోయి ఇలా చేయాలని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్ చేస్తుంటాడు కాబట్టి మనం ఈజీగా అట్లా యూటర్న్ తిరుక్కొని మనం ఇట్లా తిరుక్కొని ప్రతి విద్యార్థిని అబ్జర్వ్ చేసుకుంటూ ఒక్కొక్క విద్యార్థిని దగ్గర పోయి చెక్ చేసుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా పిల్లలు ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్గా పర్ఫార్మెన్స్ చేసేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎవరైతే తప్పదు ఆన్ ద స్పాట్ చెక్ చేస్తాం. లేదు నువ్వు తప్పు చేస్తున్నాడు, ఇదో అక్కడ చూడు అబ్బాయి ఎంత బాగా చేస్తున్నాడు, ఆ విధంగా చేయి అని ఆటోమేటిక్గా మనం చెప్పామనుకో, మనం చెప్పేదానికి మనం చెప్తే వాడికి అర్థం కాకపోవచ్చు, కానీ వాడు వేరే వాడిని అబ్జర్వ్ చేస్తే ఇమీడియట్గా వాడిని చూసి ఇమిడియేట్ చేస్తాడు. ఇమీడియట్గా వాడు ఆ దాన్ని క్యాచ్ చేసి పర్ఫెక్ట్గా చేస్తాడు. ఈ విధంగా మనము అబ్జర్వేషన్ వాళ్ళ యొక్క తప్పులను మనము అక్కడక్కడ అప్పటికప్పుడే వాటిని సర్దుబాటు చేసేసి హ్యాపీ టు తెలిసి దీని అంతా మనం ఏం చేయాలి, విత్ ఇన్ 15 minutes 15 నిమిషాల్లో మనము ఈ యొక్క లెసన్ ఈ యొక్క స్పెషల్ పార్ట్ని కంప్లీట్ చేసుకోవాలి. అంతా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అందరినీ ఒకేసారి హ్యాపీ టు ద సేమ్ ఎక్సర్సైజ్ కంటిన్యూస్లీ కంటిన్యూ కాదు, అందరూ ఎక్సర్సైజ్ చేయమని చెప్పాలి. సో ఆటోమేటిక్గా వాళ్ళతో ఆటోమేటిక్ ఎవరిబడి విల్ బి ఎట్టి. తర్వాత ఎక్విప్మెంట్ కింద పెట్టడము, లేదా ఆ ఎక్విప్మెంట్ని ఒక జత కలెక్షన్ చేసి ఆ పక్క పెట్టించుకోవడం, దాన్ని ఆటోమేటిక్ లెట్ టు గో అండ్ అసెంబ్లీ దే. సో మళ్ళీ సింగిల్ లైన్కి అసెంబ్లీ చేయమంటాం, ఆటోమేటిక్గా అందరూ అయిపోయిన తర్వాత జస్ట్ గో అండ్ జాయిన్ దేర్ అంటే మళ్ళీ పోయి ఆ లైన్లో నిలబడండి అని సిగ్నల్ ఇచ్చి, లేదా ఒక విజిల్ వేసి లాంగ్ విజిల్ వేసి అలా పోయి అటు నిలబడండి అంటారు. సో అందరూ విద్యార్థులంతా పోయి అలా లైన్లో నిలబడతాం. అక్కడ లైన్లో నిలబడేస్తాం. ఇంతటితో వీ హ్యావ్ టు కంప్లీట్ ద స్పెషల్ పార్ట్. ఈ స్పెషల్ పార్ట్ మనం ఏం చేస్తున్నాం, కొత్త ఈవెంట్ని మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. అది మోర్ ఇంపార్టెంట్. కొత్త ఈవెంట్ని మనము ఇంట్రొడ్యూస్ లేదా ఒక స్కిల్ అంటే ఒక గేమ్లో ఒక స్కిల్ని మనం బేసిక్ స్కిల్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఆ విధంగా చేయాలి మనం ఈ యొక్క స్పెషల్ పార్ట్. అర్థమైంది కాబట్టి ఇది స్పెషల్ పార్ట్. సో ఇది మనం ఆటోమేటిక్గా వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఇక నెక్స్ట్ పార్ట్ రిక్రియేషన్ పార్ట్. సో రిక్రియేషన్ పార్ట్లో
ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ పార్ట్ అంటే ఎవరికి అందరికీ లైక్ పిల్లలకి ఆడుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇటు ఎడ్యుకేషన్ పార్ట్లో మనకు 10 నిమిషాలు ఉంటుంది. ఈ 10 నిమిషాల్లో మనం ఏం చేయాలి? మొట్టమొదట ఏదైతే రిక్రియేషన్ ఉందో ఆ నేమ్ చెప్పాలి పిల్లలకి. సో అప్పుడు ఆటోమేటిక్గా ఫార్మేషన్ వచ్చేలాగా ఆ యొక్క గేమ్ బట్టి మనం ఫార్మేషన్ చేసుకోవాలి. డబుల్ ఫార్మేషన్, సింగిల్ ఫార్మేషన్, సర్కిల్ ఫార్మేషన్ అనేది మనం ఏదైతే మనం గేమ్ను రాస్తామో దాన్ని బట్టి మనం ఆడిస్తామో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ రిక్రియేషన్లో మొట్టమొదటి కొన్ని పాయింట్స్ గుర్తు పెట్టుకోవాలి. ఒకటి, గేమ్ పేరు చెప్పాలి. వాళ్ళు గేమ్ నేమ్ పిల్లలకి వాళ్ళకి అర్థమయ్యేలా ఓకే గేమ్ నేమ్ పేరు చెప్పాలి. ఆ తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పాలి. ఆ తర్వాత ఫౌల్స్ చెప్పాలి. ఫౌల్స్ చెప్పిన తర్వాత దెన్ విన్నింగ్ పాయింట్ చెప్పాలి. ఒక్కో సందర్భంలో టైమింగ్ ఉంటుంది. 2 minutes కంప్లీట్ చేసుకుంటే వీటికి కొట్టే 2 minutes, వాళ్ళకు 2 minutes. అంటే 2 minutes ఎవరు ఎక్కువ పాయింట్లు వస్తారో వాళ్ళు విన్నర్స్ అంటారు. ఒకసారి పాయింట్ సిస్టమ్ ఉంటుంది. ఎన్ని పాయింట్లు వస్తే అన్ని పాయింట్ల సిస్టమ్. అది ఇంకా ముందుగానే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి విన్నింగ్ ఎట్లా ఉంటుంది అనేది. అర్థందా? కాబట్టి ఆ విన్నింగ్ పాయింట్ కూడా మనం చెప్పాలి. ఆ తర్వాత గేమ్ గెలిచిన తర్వాత వాళ్ళకి క్లాప్స్ కొట్టించాలి. ఈ విధంగా మనం 5 ప్రిన్సిపల్స్ మనం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా విద్యార్థులందరూ ఈజీగా పాల్గొంటారు. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ చెప్పేప్పుడు ఆ గేమ్ పేరు చెప్పాము. ఆ గేమ్ పేరు చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఆ గ్రూప్ని డివైడ్ చేసాము. డివైడ్ చేసిన ఒక డెమో ఇస్తాము. టీచర్ ఈ విధంగా చేయాలి, ఈ విధంగా బాల్ తీసుకువెళ్ళాలి, ఈ విధంగా తీసుకోవాలి, ఈ విధంగా దాటితే ఫౌల్ అవుతుంది. సో ఇక్కడ మార్కింగ్ వేసాం, ఈ మార్కింగ్ దాటకూడదు, ఈ మార్కింగ్ చుట్టుకొని తిరుక్కొని రావాలి, మళ్ళీ బాల్ ఇవ్వాలి. బాల్ ఇచ్చేప్పుడు మళ్ళీ బాల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అబ్బాయి కదలాలి. ఆ టీంలో వాళ్ళు ఎవరైతే మొత్తం కంప్లీట్ చేస్తారో వాళ్ళే విన్నర్స్గా డిక్లేర్ చేస్తారు. ఈ విధంగా మనము చెప్పడం వల్ల ఆటోమేటిక్గా అవగాహన వచ్చేస్తుంది వాళ్ళకి. అప్పుడు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఫౌల్స్ చెప్పాలి. ఒకసారి ఫౌల్ వల్ల కూడా మనం గేమ్లో డిసైడ్ చేయాలి ఎవరు విన్నర్స్ అని. వీళ్ళు 4 ఫౌల్స్ చేశారు, వీళ్ళు వచ్చి ఏం ఫౌల్ చేయలేదు కాబట్టి వీళ్ళే విన్నర్స్ అని కూడా చెప్పచ్చు. అట్లా మనం ప్రతి ఒక్కటి వాటికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత వ్యాయామ ఉపాధ్యాయుల మీద ఉంటుంది. చేసిన తర్వాత దాన్ని హ్యాపీ గో ఫర్ ద గేమ్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఒక్కోసారి ఇద్దరు ఈక్వల్గా వచ్చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా డిసప్పాయింట్ అయిపోతారు. అందువల్ల మనం ఏం చేయాలి? మరొక అవకాశం ఇవ్వాలి వాళ్ళకి, మనకు ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి. మనకు టైం లేదనుకోండి, టైం లేకపోతే ఆటోమేటిక్గా జస్ట్ గీదో చెప్పేసి ఓకే వీళ్ళు తప్పు చేస్తాడు ఇది అని డిక్లేర్ చేస్తుందని చెప్పచ్చు. లేదా ఇద్దరిని ఒకేసారి ఇద్దరు బిజినెస్ అని డిక్లేర్ చేసి ఏదో విధంగా వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేసి వాళ్ళు ఆనందం పొందే విధంగా మనం చేయాల్సిన బాధ్యత వ్యాయామ ఉపాధ్యాయుల మీద ఉంటుంది. అదే కాకుండా వాళ్ళు గేమ్ ఆడేప్పుడు ఎంకరేజ్మెంట్ చేయాలి. ఈ గ్రూపు ఆ గ్రూప్ ఎంకరేజ్ చేయాలి, ఆ గ్రూప్ ఈ గ్రూప్ చేయాలి, లేకపోతే వాళ్ళ గ్రూప్ వాళ్ళే ఎంకరేజ్ చేసుకోవాలి, ఈ గ్రూప్ వాళ్ళ గ్రూప్ ఎంకరేజ్. కొంతమంది సిక్స్ ఫెలోస్ ఉంటారు, వాళ్ళు ఆటోమేటిక్గా ఐడియాగా ఉంటారు. అలాంటి వాళ్ళు తీసుకొచ్చి ఓకే ఆబ్జెక్ట్ కింద పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టే ముందుగా రెడీ చేసుకుంటాం కాబట్టి మార్కింగ్ రెడీగా ఉంటాయి కాబట్టి అన్నీ ఉంటాయి కాబట్టి వితిన్ 10 minutes మనము ఇక రిక్రియేషన్ గేమ్ను కంప్లీట్ చేయగలుగుతాం. అట్లా ఆ తర్వాత చిట్టజారులో ఆటోమేటిక్గా వాళ్ళు నిలబెట్టి ఇవ్వండి ఏ గేమ్ ఎవరైతే విన్నర్ అయినాలో ఈ గ్రూప్ విన్నర్ అనుకుంది, ఏ టీం విన్నర్ అయింది బి గ్రూప్ చేత క్లాప్స్ కొట్టించాలి. అదేవిధంగా వీళ్ళ రన్నర్స్ అయితే వీళ్ళ చేత ఒక క్లాప్ కొట్టించాలి. వీళ్ళు 3 క్లాప్లు, వీళ్ళకు ఒక క్లాప్. ఎట్లా ఉంటారు వాళ్ళకు ఇద్దరికి ఆటోమేటిక్గా మనం ఒక రకమైన ఎంకరేజ్మెంట్ అనేది చేసే విధంగా మనం ప్లాన్ చేసుకొని ఆ యొక్క రిక్రియేషన్ గేమ్ను కంప్లీట్ చేసుకోవాలి. ఆ విధంగా చేసుకుంటే వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళ పిల్లలు కూడా దే ఫీల్ వెరీ హ్యాపీ. మా టీం బాగా గెలిచింది, ఇది చేసింది, వాళ్ళు ఫౌల్ చేశారు, మేము ఫౌలే చేయలేదు అని ఒక రకరకాలైన ఆర్గ్యుమెంట్స్ వాళ్ళలో వచ్చేస్తుంది. అంటే వాళ్ళు బాగా థింకింగ్ చేశారు, ఆ గేమ్ గురించి వాళ్ళు థింక్ చేసి ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళు భవిష్యత్తులో ఎప్పుడు దాన్ని మర్చిపోరు. ఎప్పుడైనా అడిగినప్పుడు సార్ మేము ఆ గేమ్ ఆడతాం సార్, ఈ గేమ్ ఆడతాం సార్ అంటే. ఆ విధంగా మనము ప్లాన్ చేసే దాన్ని బట్టి, మనం చెప్పే విధానం బట్టి, మనం వాళ్ళకి ఇచ్చే ప్రోత్సాహాన్ని బట్టి వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. ఆడుకుంటారా, ఆడుకుంటారా, బాల్ తీసుకొని ఆడుకుంటారా అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం ఆడతారు, వాళ్ళు పోయి కూర్చుంటారు. అది పీటీ మాస్టర్ చేయకూడదు. అందుకని మనం ప్రీ ప్లాన్గా చేసి ఆ ఒక 10 నిమిషాల్లో వాళ్ళు ఫుల్ ఎంగేజ్మెంట్ చేసాం అనుకో, ఒక 10 నిమిషాలనే వాళ్ళు ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా ఒక 20 minutes వాళ్ళు ఆడుకుంటారు. కాబట్టి అది మన బాధ్యత. కాబట్టి మనం హ్యాపీ అబ్జర్వ్ ఆల్ ద థింగ్స్. ఈ విధంగా మనం కంప్లీట్ చేస్తే వితిన్ 10 minutes మనం ఆ రిక్రియేషన్ పార్ట్ని కంప్లీట్ చేస్తాం. రిక్రియేషన్ పార్ట్ ఇక్కడ 10 నిమిషాలే, అదే
ఎలిమెంటరీ స్కూల్ పోతే అక్కడ 15 నిమిషాలు వాళ్ళ పిల్లలకి ఎక్కువ అవసరం, ఎక్కువ రిక్రియేషన్ ఉంటే వాళ్ళకి ఇంపార్టెంట్. ఇక్కడ మనం స్పెషల్ పార్ట్లు ఇచ్చాం కానీ రిక్రియేషన్ పార్ట్కి వచ్చే 10 నిమిషాలే. కాబట్టి మనం ఈ విధంగా 10 నిమిషాల్లోనే మనం ఒక రిక్రియేషన్ యాక్టివిటీని, ఒక గేమ్ని మనం కండక్ట్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. అట్లా దీంతో రిక్రియేషన్ పార్ట్ మనము కంప్లీట్ చేస్తాం. ఇప్పటికీ మనం ఏమేమి చేసేస్తాం, ఆల్మోస్ట్ అసెంబ్లీ రోల్ కాల్ అయిపోయింది, వార్మింగ్ అప్ అయిపోయింది, ఫార్వర్డ్ పార్ట్ అయిపోయింది, స్పెషల్ పార్ట్ అయిపోయింది, రిక్రియేషన్ పార్ట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ పార్ట్ ఏముంది, వాట్ ఇస్ దట్? డిస్మిసల్ పార్ట్. వాట్ ఇస్ దట్? డిస్మిసల్ పార్ట్. ఈ డిస్మిసల్ పార్ట్లో ఇక ఆటోమేటిక్గా విద్యార్థులందరినీ మనం గ్యాదర్ చేసేసి లైన్ నిలబెట్టి ఇక్కడ మనం రివ్యూ ఇస్తాం. ఏం రివ్యూ ఇస్తాము? మనం ఏం నేర్పించాము, ఇక్కడ మెయిన్ స్పెషల్ పార్ట్లో ఏం నేర్పించాము ఆటోమేటిక్గా. సో స్పెషల్ పార్ట్లో మనము వాళ్ళకు ఆసనాల గురించి చెప్పాం. ఏ ఆసనం? హలాసనం అనుకోండి. సో హలాసనాల గురించి వాళ్ళు తెలుసుకోవాలి. ఏ ఆసనం ఏ గురించి నేర్చుకున్నారు అంటే వాళ్ళు చెప్తారు, హలాసనాల గురించి నేర్చుకున్నాం సార్, వాటికి లాభాలు ఏమి, వాటి గురించి మనం వివరణ ఇచ్చింటాం. కాబట్టి వాళ్ళు ఒక పాయింట్ 2 పాయింట్లు చెప్పగలుగుతాం. ఆ తర్వాత నెక్స్ట్ మనం రిక్రియేట్ గేమ్, ఏ గేమ్ ఆడాము? పలానా గేమ్ ఆడాము, బాల్ గేమ్ ఆడాము సార్. సో బాల్ గేమ్ ఆడినప్పుడు మీరు ఎంజాయ్ చేశారు కదా, వాళ్ళు ఏం చెప్తారు, ఓ ఎంజాయ్ బాగా చేసాం సార్ అంటారు. సో ఈ విధంగా నెక్స్ట్ ఈ విధంగా వాళ్ళు చెప్పి నెక్స్ట్ టైం ఇంకో గేమ్ ఆడతాం. ఆ తర్వాత ఈ విధంగా వాళ్ళు ఒక రివ్యూని తీసుకోవాలి. ఈ లోపల మనం ఏం చేయాలి, విద్యార్థుల చేత ఒక మనం ఎక్విప్మెంట్ అక్కడ అందుబాటులో ఉంటుంది కదా, మనం ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చి దగ్గర పెట్టుకోవాలి. సో రివ్యూ అయిపోయింది. ఇంకా ఆటోమేటిక్గా మనం ఇప్పుడు డిస్మిసల్ ఇవ్వాలి. డిస్మిసల్ ఇచ్చేప్పుడు ఏం చెప్తాము, ఆటోమేటిక్గా ఒక హాఫ్ టీమ్ అంటే ఇప్పుడు ఉండే 5 మంది 6 మంది అంటే 7 వరకు పలాని నెంబర్ చెప్పి 16 మంది ఉన్నారు కదా, 8 మంది, 1 ఇక్కడ వరకు నువ్వు చేయట్రా, నువ్వు ఆడ వరకు. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. ఈ పక్క ఉండే వాళ్ళు ఏం చెప్పాలి, వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతాకి అంటే జై అనండి. ఈ సైడ్ భారత్ మాతాకి అన్నప్పుడు ఈ గ్రూప్ ఏం చేయాలి, జై అనాలి. ఈ గ్రూప్ ఏమనాలి, భారత్ మాతాకి అన్నప్పుడు మీరేమనాలి, జై అని చెప్పాలి. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అని 3 సార్లు అన్నారు. అంటారా? నేను ఎప్పుడైతే డిస్మిసల్ ఇస్తానో ఈ గ్రూపు, ఈ పక్కన గ్రూపు భారత్ మాతాకి అనాలి, మీరేం చెప్పాలి, జై అనాలి. ఎన్ని మాటలు చెప్పాలి? 3 టైమ్స్. ఓకే, గ్రూప్ అటెన్షన్. క్లాస్ డి ఫస్ట్. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. సో దీంతో మనము ఈ యొక్క మిడిల్ స్కూల్ లెసన్ ప్లాన్ కంప్లీట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.